ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలన్నారు. తాను ఎక్కడైనా చర్చకు సిద్ధమని తెలిపారు కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి రహమత్ నగర్ వస్తారా, ట్యాంక్ బండ్ వస్తారో తేల్చుకోవాలన్నారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతే జూబ్లీహిల్స్లో ఓటు అడగాలంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మా ప్రతినిధి అజయ్ ఫేస్ టు ఫేస్. బీజేపీ ఉధృతంగా ప్రచారం చేస్తుంది. నేతలంతా కూడా ఇంటింటికి తిరుగుతూ కాలనీలలో ఓట్లు అడుగుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. పాదయాత్రలతోటి డోర్ టు డోర్ ప్రచారాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనసాగిస్తున్నారు. వరుసగా కూడా బీజేపీలో ఒక న్యూ స్ట్రాటజీ తోటి భారీ బహిరంగ సభలు, ర్యాలీలు కాకుండా ఇండివిజువల్ గా వ్యక్తులను కలుస్తూ ఓట్లు అడుగుతున్నటువంటి సందర్భాలు కనబడుతుంది. సార్, ఎలా నడుస్తుంది సార్ మీ ఇంటింటి ప్రచారం? ప్రచారము చాలా బాగుంది. ప్రజలు అన్ని బస్తీల్లో కూడా మరి కులాలతో సంబంధం లేకుండా స్వాగతం పలుకుతా ఉన్నారు. అందరూ కూడా మంచి స్పందనతోటి ఈరోజు ఎక్కడ వెళ్ళినా కూడా బీజేపీ రావాలనేటువంటి దృక్పథంతో ప్రజలు ఇండివిజువల్ గా ఓటర్ ని 1-to-1 కలుస్తున్నారు. వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎందుకు బీజేపీకి ఓటేయాలంటున్నారు? ఒకటి, గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మేము తెలంగాణలో ఇప్పుడు అధికారంలో లేము. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ ఎమ్మెల్యే ఎప్పుడు గెలవలేదు, కార్పొరేటర్ కూడా గెలవలేదు. ఇక్కడ స్థానికంగా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు గతంలో మరి 12 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ఉంది. ఆ తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలు మళ్లీ కాంగ్రెస్ వచ్చింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మౌలిక బోడబండ లాంటి, రేమత్ నగర్ లాంటి, ఎర్రగడ్డ లాంటి, జూబ్లీహిల్స్ లాంటి బస్తీలు ఏవైతున్నాయో, పేద ప్రజలు ఉండేటువంటి బస్తీలు, మిడిల్ క్లాస్ ప్రజలు ఉండేటువంటి బస్తీల్లో అనేక రకాల సమస్యలు ఈరోజు ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. ఇక డబుల్ బెడ్రూమ్ ఎక్కడో కూడా ఎవరికి రాలే. టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్లే. కాబట్టి ఈ పార్టీ ఆ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా జూబ్లీహిల్స్ మోసం చేశాయి. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి అని అడుగుతారు. సార్లు మీరు సమాధానం చెప్పారు, అయినా మీ మీదనే సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. మెట్రోను అడ్డుకుంటున్నారని, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని పదే పదే కామెంట్ చేస్తున్నారు. దానికి గల కారణం ఏమిదని? నేను రేవంత్ రెడ్డికి ఒక్కటే సవాల్ చేస్తా ఉన్నాను. నిజంగా నా మీద మీరు చేసినటువంటి ఆరోపణలో ఏమాత్రం మీకు సత్తా ఉన్నా, ఏమాత్రం మీకు ఆధారాలున్నా, నేను బహిరంగ చర్చకు నీతో సిద్ధంగా ఉన్నాను. అది ప్రెస్ క్లబ్కి వస్తావా, లేకపోతే ట్యాంక్ బండ్ మీదకి వస్తావా, లేకపోతే అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వస్తావా, నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఆ రకంగా మీరు గత 2 సంవత్సరాలుగా మీరు ముఖ్యమంత్రి అయినాక మీరు చేసిన పనుల మీద ఆధారపడి ఓట్లు అడగండి. ఇచ్చినటువంటి హామీలు ఏం అమలు చేశారో ఓట్లు అడగండి. నిరుద్యోగుల భృతి ఇస్తామన్నారు, ఉద్యోగాలు కల్పిస్తామన్నారు 2 లక్షలు, వాటి మీద చర్చించండి. ఆ తర్వాతనే నిరుద్యోగుల ఓట్లు అడగండి. మహిళలకు 2500 రూపాయలు నెలకి ఇస్తామన్నారు, అది ఇచ్చిన తర్వాతనే ఓట్లు అడగండి. ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామన్నారు పెళ్లైతే, అది ఇచ్చినాకనే ఓట్లు అడగండి. అదేవిధంగా దళితులకు ప్రతి కుటుంబానికి 12 లక్షలు అన్నారు, అది ఇచ్చిన తర్వాతనే ఓట్లు అడగండి. బీసీలకు 1,00,000 కోట్లు అన్నారు, అది ఇచ్చిన తర్వాతనే ఓట్లు అడగండి. ఆ రకంగా ఏ ఒక్కటి కూడా మీరు పరిష్కారం చేయకుండా, వాటి జవాబు చెప్పకుండా, దాని గురించి మాట్లాడకుండా ఈ రాజకీయపరమైనటువంటి ఆరోపణలు చేసి, ఒక దిక్కు మజ్లిస్ పార్టీని భుజానెత్తుకుని అజారుద్దీన్ ఓట్ల కోసం మంత్రి పదవి చేసి, ఈరోజు ముస్లింల ఓట్ల కోసం ఈరోజు షాదిఖానాలని పేరు చెప్పి, లేకపోతే ఈరోజు శంషాన్ ఘాట్లని చెప్పి పేరు చెప్పి, ఈరోజు అక్రమంగా డిఫెన్స్ ల్యాండ్ కూడా కట్టబెడుతూ ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ బీహార్ ఎలక్షన్ ప్రచారంలో మాట్లాడుతూ సైన్యాన్ని అంతా కూడా అగ్రవర్ణాలు కంట్రోల్ చేస్తున్నారు, ఎస్సీ ఎస్టీ బీటీల ప్రాధాన్యత లేకుండా పోయిందంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇంతకంటే దురదృష్టం ఇక్కడ కాదు. అనేక మంది ఈరోజు సైన్యంలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 90% షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఇంత దిగజారిన రాజకీయాలు సైన్యంలో కూడా కులాల పేరు మీద, మతాల పేరు మీద ఆలోచన చేసే దుర్మార్గపు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దేశమంతా చచ్చిపోయింది. ఏ రాష్ట్రంలో లేదు, ఉన్నది 3 రాష్ట్రాలు. ఈ 3 రాష్ట్రాలు కూడా ఎలక్షన్ జరిపితే 3 రాష్ట్రాల్లో కూడా పూర్తిగా సమూలంగా ఈ 3 రాష్ట్రాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పాతరేస్తారు. ఇది చూసుకోవచ్చు. ఏదైతే జూబ్లీహిల్స్ ప్రజల నుండి మంచి ఆదరణ ఉందని, అదేవిధంగా ఆఖరికి సైన్యంలో కూడా రాజకీయాలు చేసే పరిస్థితికి కాంగ్రెస్ దిగజారిందంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ సదాతో అజయ్, 10 టీవీ, హైదరాబాద్.